హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను మా డాడీ వాళ్ళ సైడ్కి వచ్చాను, పెనుగొండ. మనకందరికీ తెలుసు ఈ ఊరు ఎంత ఫేమస్సో, కనికా పరమేశ్వరి టెంపుల్ గురించి. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ది ఎంగేజ్మెంట్ అనమాట. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి 6:30 అవుతుంది మార్నింగ్. నేను తొందరగా వెళ్ళిపోవాలి, ఇప్పటికే 1 అవర్ లేట్ అయిపోయింది. వచ్చిన స్లీప్ వేసాను, అందుకని లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే టక్టకా వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. మరి వెళ్ళిపోదాం మరి, చలో. ఈరోజైతే నన్ను మా డాడీ దింపుతున్నారు. మామూలుగా అయితే నేను ఎప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేనే నడుచుకుంటూ వెళ్తాను అనమాట. ఇక్కడ 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు ఫాగ్ చూసారు ఎంత హెవీగా ఉందో. ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఫుల్గా, ఈ టైంలో ఫుల్ ఫాగ్ ఉంటుంది. పొద్దునంతా వణికిచ్చేస్తూ ఉంటుంది, మధ్యాహ్నం అయితే ఎండ కాల్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నేను రాగానే ఫాస్ట్గా మెహందీ పెట్టేశాను, ఎందుకంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పి. కొంచెం హాఫ్ అన్ అవర్ అని పడుతుంది కదా అని. తర్వాత రెడీ చేశాను అనమాట. సో తినే అనమాట మా చెల్లెలు, పెళ్లి కూతురు. లావణ్య నాకు 17 ఇయర్స్గా నుంచి తెలుసు అనమాట. మేము చదువుకున్న టైంలో ఇద్దరం ఆపోజిట్ ఇళ్ళలోనే ఉండేవాళ్ళం, కాలేజ్ కూడా కలిసి వెళ్ళొచ్చేవాళ్ళం. సో ఆ బాండింగ్ 17 ఇయర్స్ నుంచి ఆంటీ వాళ్ళతో కూడా ఉందనే చెప్పచ్చు అనమాట. సో దే లిటరలీ ట్రీట్ మీ లైక్ దేర్ డాటర్. ఇప్పుడైతే మేము బాబా గుడికి వెళ్తున్నాం. ఇవాళ థర్స్డే కదా, మా మమ్మీకి ఏదో మొక్కుందా అంట, అందుకని కలిసి చేసేసి బాబా గుడికి వెళ్తున్నాం. ఈరోజు మా ఫ్రెండ్ చెల్లెల్ది, అంటే మా చెల్లెల్ది ఎంగేజ్మెంట్ అయింది కదా నిన్న. సో తనకి ఇవాళ మేము గోల్డ్, సిల్వర్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ అనుకోవడం మేము పాలకొల్లు అనుకున్నాం, కానీ తర్వాత మనకి ఇక్కడైతే న్యాచురల్గా నర్సాపురం చాలా బాగుంటాయి అంటారు డిజైన్స్. అందుకని మేము అయితే ఫస్ట్ మన నర్సాపురం వెళ్తున్నాం. ఆ తర్వాత అక్కడ రిజల్ట్ బట్టి, అంటే బాగుండి నచ్చితే అక్కడ తీసేసుకుంటాం, లేకపోతే మళ్ళీ పాలకొల్లు వచ్చి చూడాలన్నమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ నర్సాపురం వెళ్ళిపోతాం. మేమైతే బస్సులో కూడా ఎక్కి కూర్చున్నాం, ఇంక బస్సు వెళ్ళాలన్నమాట. తిను నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, జాంజిగిరి జిలేబీ అని చెప్పచ్చు, లావణ్య. అండ్ తను మా ఆంటీ, ఫేమస్ ఏమంటారు, ఫ్యాషన్ డిజైనర్. మా చిన్నప్పటి నుంచి యూనిఫామ్లు, బట్టలు అన్నీ కుట్టింది మా ఆంటీ అనమాట. సో మేము ఇంకెక్కడికి వెళ్దాం, మా ఆంటీ మా ఫ్యాషన్ డిజైనర్. కొత్త మోడల్స్ అన్నీ మా ఆంటీ దగ్గరే. ప్రజెంట్ అయితే మేము పాలకుల బస్ స్టాండ్లో ఉన్నాము. ఎండ అయితే విపరీతంగా ఉంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఫుల్ ఒక్కపోతాం, అంటే కొంచెం కలర్ అయితే అలా కనిపిస్తుంది, కానీ ఫుల్గా చెమటంతా కారిపోతూ ఉంది. యాక్చువల్లీ నేను సిఎంఆర్ ఉంటే బాగుండదు అనుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి సిఎంఆర్లోనే పర్చేస్ చేయడం అనమాట. కొంచెం తరుగు మజూరి కూడా తగ్గుతుందని అనుకున్నాను. ఈ షాప్ వచ్చేసి లోకేశ్వరి సజెస్ట్ చేసింది మాకు. ఆంటీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడే పర్చేస్ చేస్తారంట, చాలా బాగుంటాయని చెప్పింది. ఇప్పుడు మేము వచ్చింది నర్సాపురంలోని జై రాజేంద్ర జ్యువెలర్స్ షాప్కి వచ్చాము. ఇక్కడైతే సిల్వర్ కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. నేను జస్ట్ నార్మల్గా ఒకసారి మొత్తం చూద్దాం కదా అని వెళ్ళాను. సిల్వర్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది, అండ్ గోల్డ్ కలెక్షన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇక్కడ మనం ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చూడొచ్చు అనమాట. సింపుల్ డిజైన్స్గా ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి, ఎలిగెంట్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సింపుల్గా ఉన్నాయి. నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. శ్రీవారిని చూసారా ఎంత బాగున్నారో. అసలు ఆ ఫేస్ లుక్ అయితే మనకి క్లారిటీగా చూసినట్టయితే మా వారికి అయితే బాగా నచ్చేస్తారు. అసలు ఆయనకి ఇలాంటి విగ్రహాలు అంటే చాలా ఇష్టం. ఆ కట్ వర్క్ కానీ, నీట్గా ఫేస్ షేప్ కానీ అంత బాగా క్లారిటీగా వచ్చింది చూడండి. పర్చేస్ చేయడానికి వచ్చింది ఇది ఫస్ట్ టైం, కానీ నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఈ ప్లేస్ని. తను రెగ్యులర్ పర్చేస్ చేస్తుందంట. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, అండ్ ఇదైతే అసలు వెయిట్ లేదు, చూడడానికి పెద్ద బొమ్మలా అనిపిస్తుంది, కానీ ఇదైతే వెయిట్ లెస్ అనమాట. చూడొచ్చు, యాంటిక్ లుక్ అయితే చాలా బాగున్నాయి. మేము ఇవాళ కొనడానికి వచ్చింది పర్సనల్ జ్యువెలరీ. మా ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ, ఇక్కడ పర్సనల్ జ్యువెలరీ చూస్తున్నారు, ఫస్ట్ యాంక్లెట్స్ చూస్తున్నారు అనమాట. సో మెయిన్ టార్గెట్ అయితే ఇవాళ పర్టికులర్గా వాళ్ళ చెల్లెల కోసం తను పట్టీలు తీసుకుందాం అనుకుంటుంది, అందుకని బాగా తీక్షణంగా చూస్తుంది మా ఫ్రెండ్. నేనైతే శ్రీవారిని చూడంగానే ఇటు పక్కకి టర్న్ అయిపోయాను. అయ్యవారిని చూస్తే ఇదైతే ఫుల్ స్టోన్స్తో ఉంది. సో మొత్తానికి మేమైతే కొన్ని యాంగిల్స్ చూసాము, బాగున్నాయి. మీడియం సైజులో కాకుండా పెద్ద సైజులో చూసామన్నమాట. బాగున్నాయి, మాకు బాగా నచ్చినాయి. నాకైతే ఫస్ట్ వన్ బాగా నచ్చింది, సింపుల్గా ఉంది కదా అని చెప్పి.
లావణ్యకి కూడా అదే నచ్చిందండి, ఆంటీకి కూడా అదే నచ్చింది అన్నారు. సో మేము ఏం చేసామంటే సెలెక్ట్ చేసి పక్కన పెట్టి దానికి కాల్ చేసాము. నీట్గా మా చెల్లెలు ఆచుతూ సావుకే నాకేం నచ్చలేదు మళ్ళీ వెతకండి అని చెప్పింది అనమాట. సో ఇంక చేసేదేం లేక దాని మాట చెప్పుకొని మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసాం. ఈ 5 సెలెక్ట్ చేసాం అనమాట. సో మా చెల్లికి అయితే ఫైనల్లీ ఈ పట్టీలు నచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. గోల్డ్ అని సెలెక్షన్స్ తర్వాత మేము ఈ పట్టీలు తీసుకున్నాము. తర్వాత మేము బ్రాస్లెట్స్ కూడా చూసాం అనమాట లావణ్యకి. కాకపోతే గోల్డ్ కదా అన్నైతే వచ్చి తీసుకుంటానని చెప్పింది. సో అలా జరిగిందనమాట. ఇవాళ మా చిన్న వీడియో ఇది. సో అదనమాట సంగతి. అలా జరిగింది మా జ్యువెలరీ షాపింగ్. మొత్తానికి అనుకున్నట్టు మేము పట్టీలు తీసుకున్నాం, మెటీరియల్ తీసేసుకున్నాం. ఇప్పుడైతే టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. మా అందరికీ కొంచెం ఆకలి వేసింది. తల ఒక జ్యూస్ వేసేసామన్నమాట. ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మాకు బస్ కూడా వచ్చేసింది అనమాట. మేమైతే మాట్లాడుకుంటాగానే బస్ వచ్చేసింది అనమాట. మేము బస్సు ఎక్కేసాము. ఇప్పుడు ఏం చేస్తా ఇంకొక 30-35 మినిట్స్లో మేము ఇంటికి వెళ్ళిపోతాము. మేము ఇప్పుడే దిగాము. టైం అయితే 3 దాటింది. కడపలో ఎలకలు, పందికొక్కులు అన్నీ పరిగెడుతున్నాయి అనమాట. కాకపోతే లక్కీగా ఇవాళ ఎండలేదు. అదొక బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు వాళ్ళ వీడియో మొత్తంలో. నర్సాపురంలో అయితే ఎండ ఉంది కానీ ప్రజెంట్ ఇప్పుడైతే ఎండలేదు. కాస్త లైట్గా మబ్బుగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాం కాబట్టి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తున్నాను. మాకు అక్కడ ప్రైస్ చెప్పడం కుదరలేదు ఎందుకంటే నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయిందనమాట. అందుకని రికార్డ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. లావణ్యకి అరౌండ్ 32,000 దాకా పడింది అనమాట, మెటల్కి ప్లస్ పట్టీలకి. దానికి వాళ్ళు మాకు అరౌండ్ 3,500 దాకా డిస్కౌంట్ ఇచ్చారు. మాట్లాడిన దానికన్నా ఎక్కువ ఇచ్చారనమాట. అది బాగా అనిపించింది ఎందుకంటే కస్టమర్స్ని సాటిస్ఫై చేశారు అని చెప్పచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలన్నా కూడా మనకు మంచి ఫీలింగ్ వచ్చిన వాళ్ళకి చెప్తాం కదా. నా సజెషన్ అయితే కూడా వేరే వాళ్ళకి ఎప్పుడైనా సజెస్ట్ చేయాలన్నా కూడా జై రాజేంద్ర జ్యువెలర్స్ అనే చెప్తాను. సో ఈ వీధికి మా ఇద్దరికి ఒక 15 ఏళ్ళ అనుబంధం ఉందన్నమాట. వన్స్ ఎపన్ ఏ టైం మేము బాల్ బచ్చాగా ఉన్న టైంలో కొట్టకు వచ్చే టైంలో మేము కాలేజ్కి వెళ్ళే రూట్ అనమాట. మా ఇద్దరి ఇల్లు ఆపోజిట్లో ఉండేవి. సో మేము తిట్టుకుంటా తిరిగిన ఏరియా అనమాట ఇదంతా. దట్ వాజ్ బ్యూటిఫుల్ మెమరీస్. ఈరోజు అయితే మేము రాజమండ్రి వెళ్తాం అనమాట. ప్రజెంట్ మేము బస్సులో ఉన్నాము శారీ షాపింగ్ కోసం, మా చెల్లెల కోసం. మేమైతే బస్ దిగిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. 11:25 అయిందనమాట. ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఇంత పెద్ద బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ నిండా చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. మా అన్నయ్య పంపించాడు వాళ్ళ అబ్బాయి కోసం. సో నేనే తీసుకొచ్చాను. ఇవి తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళు వస్తున్నారనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోవడం. సో ఇప్పుడైతే మనం రాజమండ్రికి వచ్చేసాం కదా, ఆంటీకి కూడా ఇచ్చేసాము. ప్రెజెంట్ పడమట గేట్ క్లాతింగ్ బజార్ రూట్లో ఉన్నాము. ఎండ అయితే భలే గట్టిగా ఉంది ఇక్కడైతే మాత్రం, చాలా గట్టిగా ఉంది. సో ఫైనల్లీ ఒక షాప్ అవుట్ అయిపోయింది. మాకు నచ్చలేదు, బయటకు వచ్చేసాం, వాకౌట్ చేసేసాం. ఏం చిన్ని మాకు నచ్చలేదు. సో రెండో షాప్ కోసం వేట మొదలైంది. మా చెల్లి కట్టబోయే చీర ఎక్కడుందో, పెళ్లి కొడుకు కోసం కూడా మేము వెతకట్లేదు, పెళ్లి కట్టే చీర కోసం వెతుకుతున్నాం అనమాట. అంతేనంట చిన్ని? అంతే. సో ఎక్కడన్నా అని వెతుకుతున్నాం అనమాట ఈ ఎండలో. ఇది ఎండలో తిప్పేస్తుందని పట్టుకొని. ఇప్పుడైతే మేము శ్రీ శ్రీనివాస కంచి పట్టు చీర షాప్కి వచ్చామన్నమాట రాజమండ్రిలో. ఇది షాప్ నెంబర్ 2. ప్రజెంట్ అయితే వేరే వాళ్ళు చూపిస్తున్నారు, మేమైతే ఇప్పుడే వచ్చాము. చాలాగా ఉంది, ఎండలో ఇచ్చి వచ్చాం కదా. అమ్మ బాబాయ్, ఫస్ట్ అయితే చీరలు చూద్దాం. వెయిట్ చేస్తారు మా చెల్లి లింక్ సెలెక్ట్ చేసిందని చెప్పి. ఇప్పుడు వచ్చేసి మా చెల్లి ఒక శారీ అయితే ఇష్టపడింది, ఇంకా సెలెక్ట్ చేయలేదు. కానీ
ఆ షాప్లో అస్సలు ఏం నచ్చలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నచ్చిందనమాట. సో ఇక్కడ మా చెల్లెలు లైట్ ప్యాలెట్ చూస్తుంది అనమాట, పేస్టల్ కలర్స్లో చూస్తుంది. యాక్చువల్లీ తన పెళ్ళికి లైట్ పేస్టల్ కలర్స్లో తీసుకోవాలనుకుంది. మేము చెప్పాం కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది పెళ్లి కూతురు అని. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ పేస్టల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల తను పేస్టల్ కలర్స్లో కానీ లైట్ కలర్స్లో కానీ చూడాలనుకుంది. అందుకని మేము అన్నీ లైట్ కలర్స్లో చూసామన్నమాట. సో ఇప్పుడైతే మొత్తానికి మా చెల్లెలు కష్టపడి ఒక 5 శారీస్ అయితే సెలెక్ట్ చేసింది. సో వాటిలో కూడా మళ్ళీ తీయడానికి అంటే కింద వేరే డిజైన్స్ ఉన్నాయన్నారు. థర్డ్ షాప్ వెళ్తున్నాం. ఈ శారీ ఫస్ట్ శారీ కూడా నేను సెలెక్ట్ చేసింది, ఎందుకంటే ఆంటీకి నాకు ఇద్దరికి కొంచెం డార్క్గా ఉంటే బాగుంటుంది పెళ్ళి కదా అనిపించింది. చూసిన తర్వాత తనకు కూడా అదే నచ్చింది ఎక్కువ. శారీ చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చేసింది అనమాట. కలరు ఇలాగ ఉంటే బాగా టెంప్టింగ్గా ఉంటాయి, మనం ఏం చేయలేం. చీరలు అంటేనే అమ్మాయిలు నో చెప్పలేరు, అలాంటిది ఇలాంటి పట్టు చీరలు మంచి కలర్స్ అయితే అస్సలు ఇంకా చెప్పడం చాలా కష్టం. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. మా చెల్లికి టోటల్గా ఒక్క పెళ్లి చీర అయితే సెలెక్ట్ చేసేసుకుంది. నెక్స్ట్ ఫర్దర్గా రాబోయే చీరల కోసం మేము ఇంకో షాప్కి వచ్చాం. సో ఇక్కడైతే తను చీరలన్నీ చూస్తుంది అనమాట. సో మొత్తం వింటేజ్ లుక్ కావాలని కోరుకుంటుంది. సో అందుకని అన్ని వింటేజ్ లుక్లో ఉన్న శారీస్ చూస్తున్నాము. ఇప్పుడైతే కాంబినేషన్ కూడా అది చాలా బాగుంటుంది. ఇది మెహందీ గ్రీన్కి సో మీకు మజింతా బార్డర్. మొత్తానికి ఇప్పుడైతే మేము వచ్చిన పనిలో హాఫ్ పని అయింది, ఓ రోజంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది దగ్గర. సో మేమైతే ప్రస్తుతానికి అయితే బిల్ చెక్ చేసుకొని ఇంకా బ్లౌజ్ షాపింగ్ ఉందన్నమాట, చూసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 4:30 అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బ్లౌజ్ దగ్గరికి వెళ్ళి డిజైన్స్ అన్నీ చూసేప్పటికి ఈజీగా 1 అవర్ అయినా పడుతుంది. సో 5:36 కల్లా మేము రిటర్న్ బస్ ఎక్కేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇంత లేట్కి మూల కారణం మా స్పెషల్ గొప్పగా చెప్పుకుంటుంది, నా వల్ల లేట్ అయింది ఏం చెప్పుకున్నట్టు. తిన్నా ఎలాగా దానివల్లే లేట్ అయిందంట. మొత్తానికైతే 30 పని అయిపోయింది. షాపింగ్ అంతా అయిపోయినట్టే, ఇంకో ఓపికలు కూడా అయిపోయినాయి అందరికీ. కాకపోతే లాస్ట్ వచ్చి మా చెల్లెలు ఇవ్వకుండా ఊరుకోదు కదా, నేను ఒక విషయం మర్చిపోయాను అని చెప్పింది. ఇప్పుడు ఆ విషయం చూడడానికి వెళ్తున్నాము. ఆ సర్ప్రైజ్ అంట, వీడియోలో కూడా చెప్పకూడదంట, అందుకని నేను రివీల్ చేయలేకపోతున్నాను. సో మొత్తానికి అయితే షాపింగ్ అంతా అయిపోయింది, మాకు ఓపికలు కూడా అయిపోయినాయి. సో సాయంత్రం చిట్ చాట్ లాగా మేము చాట్ తినడానికి వచ్చాము. వీళ్ళిద్దరూ మిర్చి బజ్జీ తీసుకున్నారు, మనకు మిర్చి తినంత ఓపిక లేదు. సో టమాటా బజ్జీ ఆర్డర్ చేస్తున్నాను. నా ఆర్డర్ రెడీ అవుతుంది అక్కడ. చాలా రోజుల తర్వాత బయట బజ్జీ తినడం, టేస్ట్ చూడాలి ఎలా ఉంది. బాగుందంట, అయితే నేను కూడా ధైర్యంగా తినేస్తాను. సో ఫైనల్లీ మేము బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసామన్నమాట, బస్సు ఆగే చోటుకి. కాకపోతే మేము వచ్చే ముందు ఒక ట్రాఫిక్లో ఒక 2 మినిట్స్ ఆగాల్సి వచ్చింది, జామ్ అయింది కదని. మా కళ్ళ ముందు నుంచి బస్సు వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ బస్సు వచ్చేదాకా వెయిట్ చేయాలా. ఫైనల్లీ బస్ అయితే ఎక్కాం, కానీ చాలాసేపు వెయిట్ చేసాము. లిటరలీ 1 అవర్ దాకా వెయిట్ చేసినట్టే వెయిట్ చేసాం అనమాట. ఇంకా కొట్టపల్లిలో బస్ స్టాప్లో ఆగింది, ఇంకా వెళ్ళొచ్చు. 7:30 అయిపోయింది, అప్పటికి వెళ్ళి బాగా లేట్ అయిపోయింది. సో ఈ శారీ అనమాట పెళ్ళికూతురు రోజు కోసం సెలెక్ట్ చేసింది. చాలా బాగా జరిగింది పెళ్ళికూతురు రోజు, ప్రధానం అన్నీ చాలా కలర్ఫుల్గా జరిగినాయి. అండ్ బిగ్ డే రానే వచ్చిందనమాట. వెయిల్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశాను. 2 స్మైల్స్ తోటి అసలు చాలా కలర్ఫుల్గా జరిగిందనమాట. వెడ్డింగ్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేము.